హాయ్ గైస్, బ్రేకింగ్ షాకింగ్ అప్డేట్ అండి. అందరికంటే ముందుగా నేను ఈ అప్డేట్ తెలవగానే మీకు అందివ్వాలనుకున్నా అండి. ఎందుకంటే ఇది ఈ అప్డేట్ వల్ల కొంతమంది ఫ్యాన్స్ అలర్ట్ అయ్యి వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ఆ న్యూస్ ఏదో చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని లైక్ చేసి నేను చెప్పేది వినండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, ఆల్రెడీ మనకు ఈ వారము అంటే 12th వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశాలు ఉన్నాయంట. ఆల్రెడీ ముగ్గురు ఏవీలు రెడీ చేస్తున్నారంట. ముగ్గురు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ప్రేరణ, యష్మి, పృథ్వీ. ఈ ముగ్గురు ఏవీలు రెడీ చేస్తున్నారంట. ఈ రోజు ఉంది, మనకి రేపే ఉంది. ఈ 2 రోజులే ఉంది ఓటింగ్ రిజల్ట్ ముగిసే సమయం. మనకి ఈ 2 రోజులే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. యష్మి, ప్రేరణ, పృథ్వీ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురిట్లో ఎవరు వెళ్ళిపోతారో మనకు తెలియదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదంట. ఈ 2 రోజులలో అంటే ఇవాళ రేపు జరిగే ఓటింగ్ రిజల్ట్ బట్టే ఇద్దరిని అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయని ముందుగానే లిస్ట్ లో ఉన్నటువంటి ముగ్గురు ఏవీలను రెడీ చేద్దామని చెప్పేసి ప్లాన్ ప్రకారమే రెడీ చేస్తున్నారంట. ఇదైతే నాకు తెలిసిన వెంటనే మీకు చెప్పుదాము, మీరు అలర్ట్ అవుతారనే ఉద్దేశంతో ఈ రివ్యూ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిఖిల్కి ప్రాబ్లం లేదు. నిఖిల్ టాప్ 1 లో ఉన్నాడు. ఎంతమంది హౌస్ మొత్తం ఉన్నా కూడా నిఖిల్ టాప్ 1 లోనే ఉంటాడండి. నిఖిల్ ప్రమాదం లేదు. నబీల్కు ఓకే, నబీలు బాగానే పడుతున్నాయి ఓటింగ్స్. అంటే అప్పుడు లాస్ట్ వీక్ లో అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లో పడినట్టుగా ఈ వీక్ లో పడతలేవు. నబీల్కి థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అది కూడా 18% ఓటింగ్ తోనే ఉంటున్నాడు నబీలు. కాకపోతే డేంజర్ జోన్ లో అయితే లేడు. నబీలు డేంజర్ జోన్ లో లేడు. ఆయన నాకు తెలిసి థర్డ్ పొజిషన్ లో ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ కాబట్టి నబీల్కి ప్రమాదం లేదు. ప్రేరణ లాస్ట్ వీక్ తో పోలిస్తే ఈ వీక్ లో ప్రేరణకు చాలా మైనస్ ఎపిసోడ్ పడినాయి కాబట్టి ప్రేరణ కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీ కంటెస్టెంట్స్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో మీ ఇష్టమైన కంటెస్టెంట్స్ ముగ్గురు ఉన్నారు. ఇష్టమైన ముగ్గురిట్లో ఎవరైనా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేరణ, యష్మి, పృథ్వీ ముగ్గురు ఆలోచించుకొని ప్రేరణ ఫ్యాన్స్ కానీ, యష్మి ఫ్యాన్స్ కానీ, పృథ్వీ ఫ్యాన్స్ కానీ ఓట్లు వేసుకోండి. మీరు ఒకరిని కాపాడబోయి ఇంకొకరికి ఓట్లు వేసుకున్నారు అనుకోండి, మీ ఫ్యాన్స్ ఎగిరిపోయే అవకాశాలు ఉన్నది. అందుకోసమని ఓట్లు వేసుకోండి. ఈ ముగ్గురు ఏవీలు కూడా రెడీ అవుతున్నాయంట. రెడీ చేద్దాము అనే ప్లాన్ ప్రకారం ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటే 12th వీక్ డబుల్ ఎలిమినేషన్, 13th వీక్ డబుల్ ఎలిమినేషన్, 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ లేదండి. ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ అంట. ఈ 2 వారాలు డబుల్ ఎలిమినేషన్ పెడతామని ఆలోచనతో ముందుకెళ్తున్నారట. ఇది నాకు అప్డేట్ అందిన వెంటనే మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ రోజు ఉంది, ఈ రోజు ఓటింగ్ ముగుస్తుంది. అండ్ ఈ రోజు అయిపోతుంది. రేపు అంటే ఫ్రైడేకు లాస్ట్ ఓటింగ్ ముగుస్తుంది. ఈ ఓటింగ్ రిజల్ట్ బట్టి ముగ్గురిట్లో ఒకరు ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకుని ఓటింగ్ చేసుకోండి. నా రివ్యూస్ కనుక నచ్చినాయి అనుకోండి, దయచేసి లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.